wonderforce.com. హాయ్ స్టూడెంట్స్, వెల్కమ్ టు విచ్కెమ్ తెలుగు యూట్యూబ్ ఛానల్. సో ఇప్పుడు దాదాపు 25 లక్షల మంది స్టూడెంట్స్ వేచి చూస్తున్నది అడ్మిట్ కార్డ్స్ గురించి అండ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్స్. హాల్ టికెట్స్ ఎప్పుడు వస్తాయి, తర్వాత సిటీ ఇంటిమేషన్ స్లిప్ అనేది ఎప్పుడు వస్తాయి. సో మీకు ఒక చిన్న విషయం చెప్తాను. జేఈ మెయిన్స్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ ఎగ్జామ్ అడ్మిట్ కార్డ్ అనేది వేరు, తర్వాత నీట్ అండ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్ అడ్మిట్ కార్డ్ అనేది వేరు. మీరు ఇలాంటి డిస్ట్రాక్షన్స్కి అయితే లోన్ అవ్వకూడదు. ఎందుకంటే జేఈ మెయిన్స్ అనేది 4-5 రోజులు జరుగుతుంది. దాని తర్వాత షిఫ్ట్ చేంజ్ అవుతుంది. కాబట్టి వాళ్ళకి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయినా అడ్మిట్ కార్డ్ అయినా చాలా ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్. దానివల్ల వాళ్ళ స్టడీ పైన ఎఫెక్ట్ పడుతుంది. కానీ నీట్కి అలాంటిది కాదు. ఎందుకు అంటే మీకు జరగాల్సిన ఎగ్జామ్ అదే రోజు అదే టైంకి. సిటీ ఇంటిమేషన్ స్లిప్ వల్ల మీకు చేంజ్ అయ్యేది ఓన్లీ ప్లేస్ మాత్రమే. ఆల్రెడీ మీరు ఇచ్చిన 3 ప్లేస్లలోనే ఎక్కడో ఉంటుంది. కాబట్టి మీరు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఎనీహౌ అసలు ఎప్పుడు రిలీజ్ అవుతుంది, న్యూస్ ఏం స్ప్రెడ్ అవుతుంది, అది కరెక్ట్ అయినా కాదా నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను, ఎందుకు చేస్తున్నాను ఎక్స్పెక్టేషన్, అన్ని డీటెయిల్స్ నేను ఈ వీడియోలో అయితే చెప్పబోతున్నాను. అండ్ దానికి ప్రూఫ్ కూడా చూపిస్తాను, రీజన్స్ కూడా చెప్తాను. కాబట్టి ఈ వీడియోని చివరి వరకు చూడండి. అండ్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ని మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. లైక్ చేయడం ద్వారా ఆటోమేటిక్గా యూట్యూబ్ ఎవరైతే నీట్ గురించి ప్రిపేర్ అవుతున్నారో ఈ వీడియోని ఆటోమేటిక్గా వాళ్ళకు కూడా ఫార్వర్డ్ చేస్తుంది. అండ్ మీరు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయితే నీట్ ప్రిపేర్ కావడానికి కావాల్సిన పీడిఎఫ్స్ కూడా షేర్ చేస్తాను. కాబట్టి మీరు కూడా టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. అండ్ దాని లింక్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఇప్పుడు నీట్ అడ్మిట్ కార్డు అండ్ సిటీ ఇంటిమేషన్ స్లిప్. సో సిటీ ఇంటిమేషన్ స్లిప్ వల్ల మీరు సెలెక్ట్ చేసుకున్న లొకేషన్స్లలో ఏ సిటీలో మీకు ఎగ్జామ్ జరగనుంది అనేది తెలుస్తుంది. అడ్మిట్ కార్డ్ అనేది పెద్దగా ఎఫెక్ట్ అయితే ఉండదు, ఎందుకంటే ఎగ్జామ్ డేటు టైం మీకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. సో ఇది ఎన్టీఏ యొక్క అఫీషియల్ వెబ్సైట్. ఏది ఉన్నా ఇక్కడే మీకు తెలుస్తుంది. అండ్ ఇక్కడ చూడండి, మీకు అఫీషియల్ ప్రూఫ్ చూపిస్తాను. సో ఇది మనకు కొన్ని వెబ్సైట్లు చూపించేది ఏంటి అంటే 22 ఏప్రిల్ రోజు సిటీ ఇంటిమేషన్ స్లిప్ రిలీజ్ కానుంది అని అంటున్నాయి ఎక్స్పెక్టెడ్. అండ్ అదే దాంట్లో వెబ్సైట్లో కిందికి వచ్చి చూస్తే మీరు ఇక్కడ చూడొచ్చు లాస్ట్ ఇయర్ ఏం జరిగింది అనేది క్లియర్గా ఉంది. సో లాస్ట్ ఇయర్ మనకు 7th మేకి ఎగ్జామ్ జరిగితే దానికంటే ముందు 4th మేకి మనకు అడ్మిట్ కార్డ్స్ రిలీజ్ అవ్వడం జరిగింది. 30th ఏప్రిల్కి సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే రిలీజ్ కావడం జరిగింది లాస్ట్ ఇయర్. సో అంటే దాదాపు 3 days ముందు అడ్మిట్ కార్డు, 1 week ముందు సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే రిలీజ్ అయ్యింది. కాబట్టి అండ్ ఇప్పుడు మన ఎన్టీ అనేది ఆల్రెడీ జేఈ మెయిన్స్ రిజల్ట్స్లలో బిజీగా ఉంది. 25th వరకు మోస్ట్లీ వాళ్ళు ఆ వర్క్లోనే బిజీ ఉంటారు. జేఈ మెయిన్స్ రిజల్ట్ 25th రానుంది. సో దాని తర్వాత 1 or 2 days రెస్ట్ తీసుకొని 27th to 30 లోపు ఏ డేట్ అయినా మనకు సిటీ ఇంటిమేషన్ స్లిప్ అయితే రావచ్చు. లాస్ట్ ఇయర్ దాన్ని బట్టి ప్లస్ ఎన్టీఏ షెడ్యూల్ని బట్టి చెప్తున్నాను నేను. అండ్ 30th తర్వాత మనకు అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు మీరే డిసైడ్ చేసి కామెంట్ సెక్షన్లో రాయండి, ఈ న్యూస్ కరెక్టా, నేను కరెక్టా, లేకపోతే టైం డిసైడ్ చేస్తుంది. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. ఇప్పుడు టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి. మీ ఫ్రెండ్స్ అందరికీ ఈ వీడియో షేర్ చేయండి. డిస్ట్రాక్షన్స్ నుంచి దూరం చేయండి. అడ్మిట్ కార్డ్ వస్తే అర్జెంటుగా డౌన్లోడ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. సిటీ ఇంటిమేషన్ స్లిప్లో మీకు ప్లేస్ మాత్రమే తెలుస్తుంది. మీ చదువును కొనసాగించండి. అండ్ టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అయ్యి మంచి ఇన్ఫర్మేషన్ని పొందండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్. లైక్ చేయండి.